ఒకసారి టీవీలో మీరు ఒకసారి వెరిఫై చేయాలి. కాల్ కట్టారు అక్కడ శ్మశానం లోపల, అక్కడ నెంబర్ తీసుకొని కలిసి వెళ్ళండి, వెరిఫై చేయండి. వెళ్ళేసి నాకు మధ్యాహ్నం కాల్ చేసి చెప్పాలి ఏంటి విషయం అంటే అక్కడ ఒకటి చేసి తీసుకుని అది రిమూవ్ చేయించాలి. ఒకటి ప్రాబ్లం ఉంది కదా పక్కన ఉన్న చెట్ల ఇదంతా సైడ్ ఫెన్సింగ్ ఉంది మేడం, ఇది సైడ్ అంతా ఫెన్సింగ్ ఉంది. అంతా కట్ చేసి వీళ్ళంతా టవర్ పోతారు, రోజులు కట్ చేసుకోవడం తీసుకుపోయాం. ఈడ పెడితే వండి తర్వాత పూలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు మేడం. వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ మీరు కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఇమీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్ అదంతా వచ్చి ఊరుకూరు అక్కడ నీళ్ళు జరిగి అక్కడే ఇక్కడికే వస్తాయి. ఊరుకూరు చెరువు పొంగి వర్షం వచ్చిందనుకో అవి కూడా ఇక్కడనే వస్తాయి. సర్వే చేయండి, మంది అయితే చేసేసుకోండి. అమ్మ బాగుంది. మధ్యాహ్నం కల్లా ఇప్పుడే మాట్లాడాము. ఒక వారం పెద్దకాలం మీరు అడుగుతారా? బళ్ళు ఉన్నాయి మాకు. వాళ్ళకి టైం వచ్చినప్పుడు తీసుకెళ్తారంట మేడం, అప్పటిదాకా తీసుకెళ్లారంట. వాళ్ళ ఈయన అసలు రాడే రాడు మేడం మా ఏరియాకు. నిన్న మీరు వస్తానని వచ్చినాడు. పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. ఈయన కాదు అసలు నాకు వద్దనే వద్దు మేడం. ఈయన రిజర్వ్ చేసేస్తాను. ఆడ లైట్ వేయమంటే వాళ్ళు ఏడ లైట్ వేసినారు, పెద్ద లైట్ వేయమని కమిషనర్ ముందు కమిషనర్ చెప్పినాడు. ఆ లైట్ 10 రూపాయల వరకు తెచ్చినారు. ఏమంటే మాకు బల్బులు లేవని. అంత పెద్ద కరెంట్ ఆఫీస్ లో బల్బులు లేకపోవడం ఏంటి మేడం? సంవత్సరం నిన్న అడిగితే మాకు బల్బులు లేవంటారు. సంవత్సరాల కొద్ది బల్బులు దొరకవా ఆఫీసులలో? మందు తాగుతాండ్రు మేడం ఆడ కూర్చొని. ఎంతసేపటి మేము కాయలు ఉంటాము మొబైళ్లకు. दूसरा गली भी जाना है, यही लास्ट है। दूसरी गली यही लास्ट है। కనెక్టివిటీ లేదు నాకు. గుడ్ మార్నింగ్ కడప. ఏ విధంగా మనము అఫీషియల్గా మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ని 2 రోజుల ముందు మొదలు పెట్టాము. అందులో భాగంగా ఈరోజు 40 డివిజన్లో ఈరోజు
సంపూర్ణంగా ప్రతి ఒక్క అధికారులతో, కార్పొరేషన్కి సంబంధించిన అధికారులతో, పై స్థాయి నుంచి కమిషనర్ గారి దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది కానించి క్లీనింగ్ చేసే వరకు కార్మికుల వరకు తీసుకొని వచ్చేసి ఇక్కడున్న సమస్యలని గుర్తిస్తూ అప్పటికప్పుడు నెక్స్ట్ 3 రోజుల్లో ఇక్కడున్న సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు కడపని ఒక స్వచ్ఛ కడపగా, ఒక ఫేస్ లిఫ్ట్ చేస్తూ ముందు తీసుకెళ్లే భాగంగా కడపలో ఉన్న ప్రతి ఒక్క అధికారి పనిచేస్తారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ముఖ్యంగా ఈ 40 డివిజన్లో గాంజా ఎక్కువ నడుస్తోంది. అందరికీ తెలుసు కడపలో బుగ్గొంక బ్రిడ్జికి 2 పక్కల విపరీతంగా గాంజా అనేది ఇక్కడ ఉంది. దీన్ని కూడా ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పాము, పెట్రోలింగ్ ఎక్కువ చేయాలా అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా వారం లోపల కమిషనర్ గారు చెప్పినారు. దాన్ని రెక్టిఫై చేసేసి వారం లోపల ఇక్కడ ఉన్న నీళ్లు రాని వాళ్ళకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి. దాంతోపాటు ఈ శానిటైజేషన్ కానీ, గార్బేజ్ కానీ, చెత్త బండ్లు రాలేదంటున్నారు. వాటిని కూడా వెంటనే దాని మీద కూడా ఎక్స్ట్రా బండ్లు ఈ ఏరియాకి ఆయన ప్రొవైడ్ చేస్తామన్నారు కమిషనర్ గారు. కడపను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము ప్రజాప్రతినిధులుగా అలాగే కార్పొరేషన్ సంబంధించిన అధికారులుగా వాళ్ళతో పాటు ముఖ్యంగా దీనికి ముందు రావాల్సింది ఏంటంటే ప్రజలు. మన కడపని మనం మార్చుకుందాం, మన కడపని మనము స్వచ్ఛ కడపగా చేసుకుందాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర పేరు మీద పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్క సమస్యకు కారణము ఈ గార్బేజు, ఈ చెత్త, వీటి వలన ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పడిపోవడం కానీ, ఇవన్నీ కారణానికి ఇదే కారణం. ఫస్ట్ ఇక్కడ మనము సొల్యూషన్ తెచ్చుకొని దీన్ని ముందుకు తీసుకొని పోతే మిగతావన్నీ సొల్యూషన్స్ దానికంతా అదే వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అలాగనే కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కూటమికి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు, జనసేనకు సంబంధించిన నాయకులు ఈ యొక్క స్వచ్ఛ కడపను చేసేదానికి వాళ్ళందరూ ఏకదాటిగా కృషి చేస్తున్నారు. దాంతోపాటు ప్రజలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మనము మన కడపను స్వచ్ఛ కడపను చేసుకొని మన కడపను మనమే కాపాడుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.